ఈ యోధావారి ఉపవాసాలు మనోహరమైన పండగలైపోయినాయండి. శ్రమ పోవడం కాదు, స్థితే మారిపోయింది. ఒక్కసారిగా ఎస్తేరు యూదురాలు అని ప్రకటించబడిందండి. ఒక్కసారిగా ఎస్తేరు ఎవరో కాదు, మన యూదురాలు. రాణి ఎవరో కాదు, మన సొంత మనిషి అని తెలిసిందండి. మొద్దుకై ఇప్పుడు రాజ సంస్థానంలోకి, క్యాబినెట్లోకి వెళ్ళిపోయాడండి. యూదుల మీద ఉన్న చెరంతా తొలగిపోయిందండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆయన? మనమైనా చెయ్యి వదిలిపెడతామేమో కానీ దేవుడు వదిలిపెట్టడు. భలే మాట్లాడతారు దేవుడు. నాతో ఎన్నో మాటలు ప్రభు మాట్లాడాడు. కొన్ని విషయాలు మీతో చెప్తాను. కొన్ని విషయాలు మరీ అవ్వలే నా మనసులో పెట్టుకుంటూ ఉంటాను. మరి ప్రభు వీళ్ళు నమ్ముతారు అమ్మరో ప్రభు అన్ని మాటలు నువ్వంటే నాతో మాట్లాడేవి నేను నమ్ముతాను, కానీ నాతో ఇలా మాట్లాడంటే వీళ్ళు వారు అనుకుంటారు ప్రభు. మనసులో పెట్టుకుంటాను. కొన్ని విషయాలు మాత్రం అత్యుత్సాహం వచ్చినప్పుడు మీతో చెప్తూ ఉంటాను, కానీ అన్నిటిని నమ్ముతూ ఉంటాను. నాకు తెలుసు ఆయన నాకు తోడుగా ఉన్నాడని. అందుకే తోడుగా నాతోనే ఉన్నావని పాటలు తెగ రాసేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టడం.